ఒక సాధారణ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ సేవకుడిగా, విద్యార్థి నాయకుడిగా, బీజేపీ పార్టీ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి సికింద్రాబాద్ లోకసభ స్థానాన్ని గెలిచి వాజ్పేయి గారి ప్రభుత్వంలో మంత్రిగా చేసి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి మళ్లీ మోడీ గారి ప్రభుత్వంలో మంత్రిగా చేసి హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ప్రస్థానం మొదలుపెట్టి ప్రస్తుతం హర్యానా గవర్నర్గా అయ్యారు శ్రీ బండారు దత్తాత్రేయ గారు. ఇది ఒక సామాన్యుడి విజయం, అసామాన్యుడి ప్రయాణం. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల మీద ప్రేమతో, రాయలసీమలో ఉన్న తెలుగువారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు తెలుగు జాతి సంపద, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి ప్రతినిధి. సార్, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ వేదిక, ఈ వేడుక కోరుకుంటోంది.